అన్నీ దైవ సంకల్పం అయితే తప్పులు మనిషి బాధ్యత ఎందుకు వహించాలి అంటే ఏది జరిగినా కూడా దైవ సంకల్పం అంటాం. తప్పులు బాధ్యత మనిషి ఎందుకు వహించాలంటే కర్మభావం ప్రకారము మీకు వివరంగా చెప్పాలంటే ఒక రాజుకి ఒక పిల్లగాడు పుడతాడు. అంటే ఒక బేబీ పుట్టిన తర్వాత రాజుగారు అబ్బాయి జాతకాన్ని తీసుకొని వెళ్ళి ఒక జ్యోతిష్యుడికి చూపించారు. జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే ఈ అబ్బాయికి దొంగతనం చేసే అవకాశం ఉంటుంది, దొంగగా బతకడానికి అవకాశం ఉంది. అంటే రాజుగా పుట్టినోడు దొంగగా ఎలా పెరుగుతాడు అనే ఉద్దేశంతో రాజుగారు ఏం చేశారంటే ఆ అబ్బాయిని దొంగగా పెరగకూడదని అన్ని మార్గాల్ని మూసేసి సద్భావనతో సత్ప్రవర్తనతో ముందుకు తీసుకువెళ్ళడానికి అన్నీ రెడీ చేసి ముందుకు తీసుకువెళ్ళాడు. అంటే అక్కడ అబ్బాయిని ఏంటంటే అన్ని కార్యక్రమాలు కూడా అంటే దొంగతనం అనే ఫీలింగ్ లేకుండా సకల సౌకర్యాలను కల్పించాడు. కనిపించినా కూడా అన్నీ చేసినా కూడా లాస్ట్కి వచ్చేసరికి ఆ కర్మభావం ఎలా ఉందయ్యా అంటే విధి విధానం ఎలా ఉందంటే అక్కడికి వచ్చేసరికి లాస్ట్కి ఆ అబ్బాయి దొంగగానే ఒక చిన్న తవుడు కోసమో చిన్న బలపం కోసం పక్కనోడి దగ్గర దొంగతనం చేశాడు. అంటే అక్కడ నువ్వు ఎంత చేసినా కూడా కొంత కర్మభావం అనేది ఉంది కాబట్టి అంటే కొంత ఇబ్బంది అనేది ఉంది కాబట్టి అక్కడ ఆ అబ్బాయి దొంగతనంగా ఒక బలపాన్నన్నా కూడా తీసుకున్నాడు. అంటే ఆ దొంగతనం చేయకూడని స్థానంలో ఉన్నా కూడా ఆ దొంగతనంగా వేరే వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నాడు. అలానే నీకు ఆ దొంగతనం దొంగగా మారే వ్యక్తి ఒక చిన్న దొంగతనంగా బయటపడడానికి అక్కడ మార్గం అనేది చూపించబడింది. కాబట్టి దేవుడు అన్నీ రాసినా కొంత మనం మార్చుకునే విధానంలో కూడా కొన్ని క్రియలు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని దాన ధర్మాలు, కొన్ని హోమాలు, కొన్ని జపతపాలు చేసుకోగలిగితే కొంత పరిష్కార మార్గంగా చూసుకోవచ్చు అని చెప్పవచ్చు.